అందరికీ నమస్తే అండి. పాపం మా అనసూయ గారికి ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ ఉండాలని కావాలని చెప్పేసి కొన్ని కాంట్రవర్సీలు ఆవిడే క్రియేట్ చేసుకుంటుంది. నిన్న ఒక వీడియో పోస్ట్ చేసింది ఆవిడ. ఏమనంటే వాళ్ళ నాన్నగారు ఒక 3 ఏళ్ల క్రిందట చనిపోయారంట. వాళ్ళ అమ్మగారు అందంగా ఉంటారు, మా అమ్మగారు చాలా అందంగా ఉంటారు. కానీ చనిపోయిన తర్వాత భర్త చనిపోతే భార్య బొట్టు గాజులు తీసేయడం ఎందుకని ఆవిడ ఒక క్వశ్చన్ అనమాట. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఎందుకు తీసేయాలి అనేది ఆవిడ ప్రశ్న. నేను అనసూయ గారిని ఒకటి అడుగుతున్నా, మీకు తెలియంది కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళంతా కూడా మినిమం మీ ఏజ్, మీ ఒక 40, 41, 42 ఉంటాయి. మీకు ఒక 50 ఏళ్ళు మెజారిటీ 60, 70, 80 ఏళ్ళు ఉన్నవాళ్ళు తక్కువ మంది వాడతారు. ఒకవేళ వాళ్ళకి తెలుసుంటే కనుక ఖచ్చితంగా చెప్తారు. మనమంతా ఒకే ఏజ్, మినిమం 50 లోపు, 50 దాటి ఒప్పని ఒక 60 లోపు వేసుకోండి. మెజారిటీ ఎంతకు మించి వయసు ఉన్న వాళ్ళు వాడరు అంటే ఖచ్చితంగా వాడతారు, కానీ చాలా తక్కువ మంది వాడతారు. అందులోనూ మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా 50 లోపు ఉండొచ్చు. మ్యాక్సిమం మెజారిటీ ఎక్కువ శాతం ఒక 50 సంవత్సరాల లోపు ఉంటారు. మీకే తెలియలేదు, మరి సోషల్ మీడియాలో మనం ఒక క్వశ్చన్ పెట్టి ఇలాంటి వాటి గురించి మనం ప్రశ్నించడం, లేదంటే వీడియోల ద్వారాగా పోస్ట్ చేయడం అనేది కాంట్రవర్సీ క్రియేట్ చేసినట్టే కదా. ఇంకొక సింపుల్ లాజిక్, మీరు ఇలా పబ్లిక్గా సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టి మనం అడిగే ముందు సింపుల్గా మీ అమ్మగారిని ఒక మాట అడుగుంటే మీ అమ్మగారే చెప్తారు కదా. ఆ మాత్రం దానికి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎంత రచ్చ చేసుకోవడం దేనికి, ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేసుకోవడం దేనికి? మనం ఊరికే చిన్నదానికి పెద్దదానికి ఎడుతూ ఉంటాం కదా, ఎడవ మనం. మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చిన కాంట్రవర్సీలు మనకి? అదేదో మీ అమ్మగారిని అడిగితే మీ అమ్మగారే క్లియర్గా చెప్తారేమో నీకు. అదే కాదమ్మా, కొన్ని పద్ధతులు ఉంటాయి, మన ఆచారాలు కొన్ని ఉంటాయి. ఆ పద్ధతులు మనం ఖచ్చితంగా పాటించాలి. పాటించే వాళ్ళు పాటిస్తారు, లేకపోతే లేదు. వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి, బొట్టు గాజులు తీసేయాలని చెప్పి రూల్ ఏం లేదు. కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది పాటించట్లేదు. కొంతమంది అయితే భర్త ఉండగానే బొట్టు గాజులు లేకుండా తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందులో మనం చూస్తూ ఉంటాం. బహుశా మీరు కూడా అప్పుడప్పుడు బొట్టు గాజులు లేకుండా తిరుగుతూ ఉంటారు. అది మీ పర్సనల్ విషయం, అది మాకు సంబంధం లేదు. కానీ కొన్ని అంశాలు మనం టచ్ చేయకూడదండి. అది మనం మాట్లాడేది వాస్తవం అయినా, మన వర్షం వరకు మనం మాట్లాడేది మనకు నిజం అనిపించినా సరే అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. తప్పలేదు, మీరు అడిగినట్లు మేము తప్పు అనట్లేదు. కాకపోతే మన సోషల్ మీడియాలో ఎందుకు అడగడం అని అడుగుతున్నా, మన జనాన్ని ఎందుకు అడగడం? అదేదో మీ అమ్మగారిని అడిగితే సింపుల్గా మీకు ఒక ఆన్సర్ వచ్చేది. సోషల్ మీడియాలో చూడండి, నిన్నటి నుంచి మిమ్మల్ని ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. మనకి ఈ బాధ తప్పేది. దాని తర్వాత మళ్ళీ నన్ను ఎలా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ మీరు వీడియోల మీద వీడియోలు పోస్ట్ చేస్తారు. ఆ బాధ తప్పేది. సింపుల్గా గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకు తెచ్చుకోవాలి? గాలికి పోయే కంపని తీసుకొచ్చి మనకి ఎందుకు తగిలించుకోవాలి? ఎక్కడైనా సరే అనవసరమైన విషయాల గురించి ప్రస్తావన తీసి రాకమాకండి. మనకి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి సమాజంలో, వాటన్నిటిని వదిలేసి అనవసరంగా ఏదో రకంగా కాంట్రవర్సీ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో ఇలాంటి ప్రశ్నలు దయచేసి సోషల్ మీడియాలో అడగమాకండి. మీకు ఆప్షన్ లేకపోతే బాధ. అదేదో మీ అమ్మగారిని అడిగితే సింపుల్గా ఆన్సర్ మీకు చెప్దురేమో, ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది.